యాక్చువల్‌గా ఈ ఆఫర్‌లు గట్రా నాకేమో ఇష్టం ఉండదు. ఎందుకంటే మళ్ళీ లేనిపోని గొడవ. సరిగ్గా అది లేకపోయినా, ఆఫర్ అప్లై కాకపోయినా తిట్టుకుంటారని చెప్పి. కానీ ఫ్రెండు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడండి. "ఒరేయ్! ఈ విషయం నీకు తెలీదా?" అని చెప్పి. ఏంటి అంటే రూ. 1199కే రూ. 1199 ఆల్మోస్ట్ ఆల్ బస్ ఛార్జ్ అండి. ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంది. అందరికీ అక్కర్లేదు. రెగ్యులర్‌గా అంటే ఫ్లైట్‌లు ఎక్కే వాళ్ళతో కాదిది. వాళ్ళ కోసం కాదు. ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలి, ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ టైంకి అవసరం ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. సెలెక్టెడ్ రూట్స్ అండి. నేను ముందే చెప్తున్నాను, కొన్ని ఎంపిక చేసిన కొన్ని రూట్స్ అక్కడికి అవసరం ఉంటేనే, లేదు ఆ ఏరియాలో ఏదైనా చూద్దాం అనుకుంటేనే, లేకపోతే బంధువులు మిత్రులు ఎవరున్నా కానీ సెలెక్ట్ చేసుకోండి. 1199కి వన్ వే అండి. వన్ వే ఒక సైడు ఎయిర్ ఇండియా ఆఫర్స్ రిలీజ్ చేసేసింది. డిసెంబర్ 10 వరకు, అంటే డిసెంబర్ 10 వరకు ప్రయాణం చేయొచ్చు. బుకింగ్ 10 వరకు లేదండి. బుకింగ్ ఈ రోజుతో లాస్ట్. ఇంకో 2 గంటలే ఉంది, తిట్టుకోవద్దు. అందుకే అంటే నాకు ఇప్పుడే తెలిసింది, అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక గంట పట్టింది. వాడైతే కన్ఫర్మ్ చేశాడు. ఎస్ అవుతున్నాయి, కొన్ని రూట్స్ అయితే ఉన్నాయి, టికెట్స్ అవుతున్నాయి అని చెప్పాడు. అంతే అమౌంట్, అడిషనల్ ఛార్జెస్ కూడా ఏమీ లేవండి. ఇదేనా అంటే కాదు, ఇంటర్నేషనల్ కూడా ఉందండి. 11,000 చిల్లరకి వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్. ఆ డెస్టినేషన్ బట్టి మంచి ఆఫర్లే అక్కడ కూడా. పైపెచ్చు ప్రమో కోడ్లు కూడా ఉన్నాయి. చాలా ప్రమో కోడ్లు ఉన్నాయి. అవి కావాలంటే అవి కూడా నేను ఇక్కడ ఇస్తాను. ఇదేం ప్రమోషన్ కాదండి. ఎయిర్ ఇండియా వాళ్ళకి ప్రమోషన్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ చాలామంది ఉంటారు కదా పాపం, ఫ్లైట్ ఒక్కసారైనా ఎక్కాలనుకునే వాళ్ళు, లేకపోతే ఈ సెలెక్టెడ్ రూట్స్, ఆ రూట్స్ అంటే మారిపోతూ ఉంటాయండి. మరి మీరు అందులోకి ఎయిర్ ఇండియా వెబ్సైట్లోకి ఏముంది, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఎయిర్ ఇండియా అని కొట్టండి, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, 1-2 సార్లు. మీకు ఇస్తున్నాను చూడండి, కరెక్ట్గా అదే కొట్టండి. మళ్ళీ మోసగాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఇబ్బంది లేకుండా కొట్టి మీకు ఉపయోగపడుతుంది. 1100 చిల్లరకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు చేసుకోండి, అంతే. అంతకుమించి ఏం లేదండి. అంటే ఇదేదో ప్రమోషను వగేరా అలా అనుకోవద్దు. హైప్ క్రియేట్ చేసేది కాదు, ఫాలోవర్స్ కోసం అయితే అసలే కాదు. కానీ నాకు కూడా చిన్నప్పుడు ఉండేదండి, ఒక సరదా ఉండేది. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతామా, ఎప్పుడు ఎక్కుతామా, చాలా కాలం ఎక్కలేకపోయాం. ఉద్యోగం వచ్చాక కూడా ఫ్లైట్ ఎక్కిన సందర్భాలు చాలా తక్కువ కదండి. సో ఆ ఆలోచన, అంటే ఆ కోరిక చాలామందికి ఉంటుంది, ఆ సరదా ఉంటుంది. తల్లిదండ్రులకి ఉండొచ్చు, పిల్లలకి ఉండొచ్చు. ఆ సరదా తీర్చుకునే అవకాశం ఉంటుందని ఇది ఇస్తున్నాను. బుక్ అయితే మాత్రం వెంటనే కామెంట్లో పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ.